అందరికీ నమస్కారం. కృష్ణ భగవానుడు అంటే స్వయంగా శ్రీ మహావిష్ణువే. శ్రీకృష్ణుడిని గోవిందుడు, ముకుంద, మధుసూదన, వాసుదేవుని పేర్లతో పిలుస్తారు. భారతీయ మత గ్రంథం ప్రకారం కృష్ణ భగవానుడికి 8 మంది భార్యలు. వారు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నగ్నజీతి, భద్ర, లక్ష్మణ. అలాగే తనను భక్తితో ఆరాధించే 10,000 మంది గోపికలను కూడా వివాహం చేసుకున్నాడని అంటారు. అయితే వీరిలో ఇద్దరిపైనే కృష్ణుడికి వల్లమాలిన ప్రేమ. వారిలో ఒకరు తన పట్టామహిషి రుక్మిణి, ఇంకొకరు సత్యభామ. అయితే ఈ ఇద్దరు రాణులు వాసుదేవుడికి భార్యలుగా రావడం వెనుక ఒక పెద్ద కథే ఉంది. రుక్మిణి విదర్భరాజు భీష్మకుని కుమార్తె. కృష్ణుడు తన భర్తగా రావాలని చిన్ననాటి నుంచే రుక్మిణి కోరుకుంది. తన శ్వాస నిశ్వాసాల్లోని నిరంతరం కృష్ణుని ధ్యానంలో గడిపింది. అయితే ఈ విషయం ఆమె సోదరుడు రుక్మికి ఇష్టం లేదు. రుక్మిణిని తన స్నేహితుడైన శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయాలని భావించాడు. శిశుపాలుడు జరాసంధుడికి శ్రీకృష్ణుడు అగర్భ శత్రువు. అందుకే రుక్మి వ్యతిరేకించేవాడు. గోవిందుడే తన భర్తగా కోరుకున్న రుక్మిణి ఆ స్థానంలో ఎవరిని ఊహించడానికి సాహసం చేయలేదు. తన అన్న రుక్మి బలవంతంగా శిశుపాలునితో వివాహం జరిపించాలని భావిస్తున్నాడని, కాబట్టి దీన్ని అడ్డుకోవాలంటూ కృష్ణుడికి రుక్మిణి సందేశం పంపింది. అలాగే తను ఆలయంలో ఎదురు చూస్తూ ఉంటానని తెలియజేసింది. సందేశం అందుకున్న వాసుదేవుడు తను రక్షిస్తానని అభయమిచ్చాడు. మందిరంలో గోవిందుడి రాక కోసం రుక్మిణి ఎదురుచూస్తూ పార్వతిని ప్రార్థిస్తూ గడిపింది. కృష్ణుడు తన సోదరుడు బలరాముడితో కలిసి విదర్భ చేరుకొని రుక్మిణిని అక్కడి నుంచి ద్వారకకు తీసుకువచ్చి వివాహం చేసుకున్నాడు. రుక్మిణి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారం. ఆమె ఎప్పుడు నారాయణుడి హృదయ మందిరంలో కొలువుంటుంది. అందుకే రుక్మిణి అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. భూలోకంలో శ్రీహరి అవతరించిన ప్రతి సందర్భంలోనూ లక్ష్మీదేవి అనుసరిస్తూ ఉండేది. ద్వారక కోశాధికారి సత్రజిత్తు కుమార్తె సత్యభామ. సత్రజిత్తు సూర్యుణ్ణి ఆరాధించి రోజుకు 1000 బారవుల బంగారమిచ్చే శమంతకమణిని వరంగా పొందాడు. శమంతకమణిని ఒకసారి తనకు ఇవ్వమని కృష్ణుడు అడుగుతాడు. అందుకు సత్రజిత్తు నిరాకరిస్తాడు. అతని సోదరుడు ప్రసేనుడు దీనిని ధరించి వేటకు వెళ్తాడు. అడవిలో వేటకు వెళ్ళిన ప్రసేనుడిని ఓ సింహం దాడి చేసి హతమార్చుతుంది. అదే సమయంలో జాంబవతుడు సింహంతో పోరాడి శమంతకమణిని తీసుకుపోయి తన కుమార్తె జాంబవతికి ఇస్తాడు. కృష్ణుడే తన సోదరుడిని సంహరించి ఆ మణిని తీసుకుపోయాడని సత్రజిత్తు ఆరోపిస్తాడు. తనపై వచ్చిన నిందను తొలగించుకోవడానికి ఆ కృష్ణుడు ఆ మణిని వెతుకుతూ అడవికి బయలుదేరుతాడు. జాంబవంతుడు దగ్గర ఉన్నట్లు గుర్తించి అతడు ఉండే గుహకు వెళ్తాడు. అక్కడ జాంబవంతుడితో 28 రోజులు భీకర యుద్ధం చేస్తాడు. తనతో యుద్ధం చేస్తున్నది శ్రీమన్నారాయణుడిగా గుర్తించిన జాంబవంతుడు మణితో పాటు తన కుమార్తె జాంబవతిని ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని తెచ్చి సత్రజిత్తుకు అప్పగించడంతో ఆయన తన తప్పును తెలుసుకొని కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. సత్యభామ గత జన్మలో చంద్రకాంత అనే నాగకన్య. ఈమె గొప్ప విష్ణు భక్తురాలు. అంతేకాదు ఆయనను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె అందానికి మోహితుడైన మైరావణుడు తన స్థావరంలో బంధిస్తాడు. త్రేతాయుగంలో రాముడిగా అవతరించిన శ్రీహరి మహిరావణుడి రాజ్యంలో బందీగా ఉన్న ఆమెను కలుసుకుంటాడు. తను ఈ జన్మలో ఏకపత్ని వ్రతుడునని, వచ్చే జన్మలో వివాహం చేసుకొని తన రాజ్యానికి 2వ రాణిగా చేస్తానని వాగ్దానం చేశాడు. అందుకే ద్వాపర యుగంలో సత్యభామగా జన్మించిన చంద్రకాంతను శ్రీకృష్ణుడు పరిణయమాడాడు. సత్యభామ భూదేవి అవతారంగా పేర్కొంటారు. లక్ష్మి భూదేవి అంశతో జన్మించిన రుక్మిణి సత్యభామలంటే గోవర్ధన గిరిధారికి అందుకే అంత ఇష్టం. ఈ కథ విన్నవారికి ఆ శ్రీకృష్ణుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. జై శ్రీకృష్ణ.